Hey guys, welcome back to my channel. This is Lohita and you're watching Lohi Lens. So, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ విత్ ఇన్ 700 లెస్ దెన్ 700 రూపీస్లో మనం 2 అవుట్ఫిట్స్ చేయించాం. ఆ 2 డ్రెస్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఏంటి అంటే నేను చాలా ఇష్టపడి చాలా ఇష్టంగా కుట్టించుకున్నాను. ఒక పింక్ కలర్ ఫ్రాక్ అనమాట, షార్ట్ ఫ్రాక్. సో నేను డ్రెస్ డిజైన్ చేయించుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ నా మైండ్లో ఏమొచ్చిందంటే బార్బీ డ్రెస్ గుర్తొచ్చింది. సో నాకు బార్బీ డ్రెస్ కుట్టించుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అలా ఫిక్స్ అయిన తర్వాత మీషోలో శారీస్ గురించి నేను ఎదుగుతూ ఉంటే నాకు ఒక శారీ కనిపించింది. యాక్చువల్లీ నేను ఆ శారీ మా మమ్మీ కోసం శారీ పర్పస్ మీద తీసుకున్నాం. బట్ ఆ శారీ వచ్చిన తర్వాత అది శారీ కన్నా ఫ్రాక్ గా కన్వర్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటది అండ్ నా మైండ్ లో ఉన్న బార్బీ డ్రెస్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని క్లియర్ గా అర్థమైంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నా మైండ్ లో ఉన్న థాట్స్ అన్ని పింట్రెస్ట్ యాప్ లో పెట్టి సర్చ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా నా ఐడియాకి మ్యాచ్ అయ్యే ఒక డిజైన్ కనిపించింది. అండ్ నా ఇన్స్పిరేషన్ ఏంటో పిక్ ఇక్కడ మీకు యాడ్ చేస్తాను చూడండి. అండ్ నాకు ఈ అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అవుట్ఫిట్ చూద్దాం. ఓకే, సో సో ఇది నా బార్బీ అవుట్ఫిట్. I'm a Barbie girl in my Barbie world. సో అలా అనమాట. నాకు ఈ అవుట్ఫిట్ కి స్పెషల్గా ఈ అవుట్ఫిట్ కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో, ఎంత మంది నన్ను రిఫరల్ పిక్ కింద అడిగారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా ఈ డ్రెస్ ఇంత బాగా కుట్టిన ఆంటీకి థ్యాంక్ యూ. సో నా ఐడియాస్ ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా నా ఇన్స్పిరేషన్ పిక్ అయితే ఆరెంజ్ అవుట్ఫిట్ కదా అది, కానీ నాకు మాత్రం పింక్ లోనే కావాలి అని అనుకున్నా. బికాస్ బార్బీ వైబ్స్ అన్ని పింక్ లోనే కదా వస్తాయి. సో అలా ఫైనల్ గా ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేయించుకున్నాను. సో ఫస్ట్ డిజైన్ చూసేద్దాం ఎలా చేయించుకున్నాను అని. సేమ్ ఆ పిక్ లో ఉన్నట్టే మెయిన్ గా ఈ డ్రెస్ కి బ్యూటీ ఎక్కడ వచ్చింది అంటే ఈ హ్యాండ్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ బెలూన్ హ్యాండ్స్. అసలు ఈ బెలూన్ హ్యాండ్స్ ఎంత బాగా వచ్చినాయో, ఇంతలా వస్తుందని నేను అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. అండ్ నేను వేసుకుంటే డ్రెస్ ఎలా ఉంది కూడా మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను నేను. కాంటే ఒకసారి షార్ట్ వీడియో చూడండి, లేదు అంటే కనుక నేను ఈ సైడ్ లో క్లిప్స్ వచ్చేస్తాను కదా, ఇవి కూడా చూడండి. అండ్ షార్ట్ వీడియో కూడా చూడండి, అలా చూడకుండా ఉండదు. సో ఇది బెలూన్ హ్యాండ్స్. అండ్ నెక్ వచ్చేసరికి స్క్వేర్ నెక్, సింపుల్ స్క్వేర్ నెక్. నేను ఇక్కడ ఈ పార్ట్ లో మాత్రం కొంచెం చాలా ఒక 1% డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా డీప్ పెట్టమన్నాను, ఆంటీ ఏమో ఇక్కడ దాకా పెట్టారు. నాకు డీప్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. నెక్స్ట్ మనం డ్రెస్ కి ఫ్రంట్ ఇలా యోక్ పార్ట్ కి ప్రిన్సెస్ కట్ వచ్చింది ఇక్కడ. ఈ ప్రిన్సెస్ కట్ ఏంటంటే మన బాడీ లుక్ ని ఇంకా మంచిగా ఎలివేట్ చేస్తుంది, మన బాడీ షేప్ ని అండ్ అపీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రిన్సెస్ కట్ ఎప్పుడైతే పెట్టించుకుంటామో అప్పుడు యోక్ పార్ట్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అనమాట. సో అంటే ప్లెయిన్ గా ఉండే డ్రెస్సెస్ కి అయితే యోక్ పార్ట్ చాలా బాగుంటుంది. అంటే లైక్ ఇలా ఏది వర్క్ లేకుండా ఉన్నట్లయితే ఇలా ప్రిన్సెస్ కట్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఫుల్ శారీ అంతా ఎంత గేరా ఉంటుంది అంటే ఫుల్ శారీ పెట్టించేసాను నేను. సో ఫుల్ గేరా ఉంటుంది అనమాట, ఫుల్ గేరా ఉంటుంది అనమాట. అసలు ఎంత ఉందో చూసారా డ్రెస్, ఎంత ఉందో అసలు ఫ్రాక్, ఇంత ఫుల్ గేరా కాబట్టి ఇంకా బుట్ట బొమ్మలానే ఉంటాం. బుట్ట బొమ్మే ఇంకా అంత బాగుంటుంది. మా డాడీకి నేను ఈ డ్రెస్ లో అంటే ఇంకా ఇష్టం, అండ్ మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం నేను ఈ డ్రెస్ లో అంటే. ఫస్ట్ అందరికీ నేను ఇష్టం ఈ డ్రెస్ లో, నన్ను ఎవరు చూసినా. అండ్ ఇక్కడ ఈ మొత్తం డ్రెస్ ని ఏది బాగా ఎలివేట్ చేసిందంటే సో ఇలా 2 స్టెప్స్ కింద అనమాట. లాస్ట్ లో ఇది ఏదైతే మనం వేయించామో దీని వల్ల ఏంటంటే ఫ్రాక్ కి ఒక బౌన్సీనెస్ వస్తుంది. ఎప్పుడైనా మనం డాన్స్ చేసినా, లేదు అంటే మనం మూవ్ అయినప్పుడు, వాక్ చేసినప్పుడు కూడా ఆ డ్రెస్ కి ఒక బౌన్సీనెస్ ఉంటుంది అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్, దీని వల్ల మంచి బౌన్సీనెస్ వస్తుంది ఫ్రాక్ కి. అండ్ ఎప్పుడైతే ఇలాంటి మనం ఈ ఫ్రాక్స్ అయితే చేయించుకుంటామో, ఇంత కూజీగా ఉన్న ఫ్రాక్స్ చేయించుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏదైనా బెల్ట్ తో స్టైల్ చేయడం అనేది బెస్ట్ అని చెప్తా. నేనైతే ఒక బ్లాక్ బెల్ట్ తో స్టైల్ చేశాను. ఇక్కడ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను చూడండి. సో బ్లాక్ బెల్ట్ తో బాగుంది. అండ్ నేను ఇది కుట్టించుకుని ఆల్రెడీ 2 years అయింది. సో లాంగ్ బ్యాక్ ఏగో నేను దీన్ని సిల్వర్ బెల్ట్ తో కూడా పేర్ చేశాను. సో అంటే మనకి వేస్ట్ బెల్ట్స్ వస్తున్నాయి కదా, సిల్వర్ బెల్ట్స్, అదన్నా కూడా చాలా బాగుంది దీంతో. సో ఈ డ్రెస్ గురించి అయితే అదనమాట మ్యాటర్. అండ్ ఎప్పుడైనా సరే లైనింగ్ ఎప్పుడైనా డ్రెస్ కి వేయించినప్పుడు ప్రిఫర్ మాత్రం ఖచ్చితంగా కాటన్కి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆర్గంజా, సిల్క్ ఇవన్నీ డ్రెస్ కి మంచి అవుట్పుట్ ఇస్తుంది. కానీ మనం వేసుకున్నప్పుడు ఆ డ్రెస్ ని అంత నీట్ గా క్యారీ చేయాలన్నా, అంత పేషెన్స్ తో ఉండాలన్నా, అంత సేఫ్ మనం మూవ్ అవ్వాలన్నా కూడా మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటి? కంఫర్ట్ కావాలి అంటే కాటన్ కావాలి. ఎందుకంటే మెయిన్ గా కాటన్ సమ్మర్, మన ఏరియాస్ లో మోస్ట్లీ సమ్మర్ మనకి ఎక్కువ వేడి ఉంటది కాబట్టి సో ప్రిఫర్ కాటన్.
ఈ ఆర్గన్స్ లాంటివి స్వెట్ని అబ్జర్వ్ చేసుకో కదా, సో అందుకని కాటన్ ప్రిఫర్ చేయండి లైనింగ్ అయితే. ఎప్పుడైతే కాటన్ ప్రిఫర్ చేస్తామో పైన మీరు ఏ మెటీరియల్ యూస్ చేసినా కూడా మనకి కంఫర్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ట్రై టు ప్రిఫర్ కాటన్. అండ్ నేను టోటల్గా ఈ డ్రెస్కి 700 అరౌండ్ ఇన్వెస్ట్ చేశాను. నాకు ఓన్లీ శారీకి 450 రూపీస్ పడింది అరౌండ్గా, అండ్ లైనింగ్కి ఇంకొక 200 రూపీస్ అలా పడింది. అరౌండ్ 600-700లో నాకు ఈ అవుట్ఫిట్ అయితే అయిపోయింది. అండ్ ఈ కంప్లీట్ అవుట్ఫిట్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే సో ఈ బౌ అనమాట. ఈ బౌ ఏంటి అంటే మనం హెయిర్కి ఇలా పెట్టుకుంటే ఇంకా ప్రిటీగా ఉంటాం. సో మనం ఈ బౌకి వెనక ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ లేదు అంటే ఏదైనా స్లైడ్స్తో మనం సెక్యూర్ చేసుకుంటే, నీట్గా సెక్యూర్ చేసుకుని ఇలా స్టైల్ చేస్తే జస్ట్ బార్బీ అంతే. బార్బీ నడుచుకుని వస్తుందా అన్నట్టే ఉంటుంది. ఇంత ప్రిటీగా ఉంటుంది అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ డ్రెస్. ఓకే, యాక్చువల్లీ వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకని సెకండ్ డ్రెస్ గురించి అయితే నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో కావాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ ద అవుట్ఫిట్ వాటర్ డిజైన్ అండర్ 700 రూపీస్ అనమాట. మీకు ఎలా అనిపించాయి? నచ్చాయా? నచ్చితే కనుక కింద కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది. ఇంకా మీకు అవుట్ఫిట్ సిరీస్ కావాలి అంటే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి. మంచి అవుట్ఫిట్స్ నేను స్టిచ్ చేయించుకుంటాను, మీకోసం నేను డిజైన్ చేయించుకుంటాను. అండ్ అలానే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ షార్ట్ వీడియోలో మీ ఒపీనియన్ మీరు సజెస్ట్ చేయండి డ్రెస్సెస్, మీరు డిజైన్ సజెస్ట్ చేస్తే నేను అవుట్ఫిట్ స్టిచ్ చేయించుకుంటాను అని చెప్పాను. ఒకసారి అవి కూడా అక్కడ 4 సారీస్ 3 డ్రెస్సెస్ అని చెప్పి మీరు ఐడియాస్ ఇస్తే నేను డిజైన్ చేయించుకుంటాను అని చెప్పా. అవి కూడా ఒకసారి చూడండి. మీరు ఏమైనా ఐడియాస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నా లోహిలెన్స్ ఇన్స్టాగ్రామ్కి నాకు షేర్ చేయండి. పిక్స్ షేర్ చేస్తే నేను అవుట్ఫిట్స్లో స్టిచ్ చేయించుకోవడానికి ట్రై చేసి అరౌండ్ ద అవుట్ఫిట్ మీకు ఇచ్చేస్తాను. సో మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది, ఏంటి కుట్టిస్తే ఎలా ఉంటుంది అని. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. Love you all. Please subscribe. Bye bye. Catch you in the next video.